చేసినా సరే వాళ్ళ కొరకు కొంతమందిని జనాన్ని పోగు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కొరకు ఆజ్ఞాపిస్తున్నాను అని అంటే నలుగురిని వెనకబెట్టి ఈ మనిషి పడిపోతా ఉంటే వాళ్ళు నలుగురు పట్టుకోవాలా, దుప్పటి కప్పాలా. అంటే భక్తి అంతా ఇతనిలోనే ఉన్నట్టు. ఇది యేసు ప్రభు ద్వారా కలిగింది కాదు, నా ద్వారా ఏదో కలుగుతుందని చూపించుకునేదానికి గారడిలాగా. నలుగురు వెనకుంటే నేను పడిపోయినా వాళ్ళు పట్టుకుంటారని నాకు తెలుసు కదండి. అప్పుడు ఎందుకు పడిపోతా. మాయ బైబిల్ అంటుంది, ప్రతి ఒక్కరిని నా సిలువ వైపు మీరు తీసుకొని రండి. ఆమేన్. సిలువ వైపుకి చెప్పండి. నాతో చాలా మంది చెబుతారు, ఏమండి యేసన్న గారు ఆదివారం కానీ నువ్వు ఇక్కడ కానీ ఉంటే ఇట్లాంటి మందిరాలు 10 కట్టాల్సి వస్తుంది, అంత జనం వచ్చేస్తారని. నేనంటాను, నాకు ప్రభు కొరకు పోగు చేయవలసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు పట్టణాల్లో. వాళ్ళనందరినీ ప్రభు కొరకు సేకరించాలా. ఇక్కడుంటే నా కొరకు సేకరిస్తా జనాన్ని, నా కొరకు కాదు, ప్రభు కొరకు ప్రజలు కావాలి. దేవునికి స్తోత్రం. ఇంకా పట్టణాలున్నాయి, హల్లెలూయా. ఇంకా గ్రామాలున్నాయి, హల్లెలూయా. ఇంకా చేయవలసిన పని చాలా ఉంది, హల్లెలూయా. బలం ఉన్నా లేకపోయినా, సమయం ఉన్నా లేకపోయినా, ప్రకృతి విపరీతంగా మార్చబడిన, సమయం అనుకూలించినా లేకపోయినా, దేవుని కొరకు కొంతమందిని ఇనుప కొలిమిలో నుంచి ఈడ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టవలసిన అక్కర ఎంతైనా ఉంది కనుక, నా పక్షముగా ప్రజలను చేర్చుకునే దానికంటే కూడా నేను నా ప్రభు కొరకు వీళ్ళు కావాలి, నా ప్రభు కొరకు వీళ్ళు కావాలి. నా వైపు కాదు వీళ్ళని ఆకర్షించాల్సింది, ప్రభు వైపుగా వీళ్ళని ఆకర్షించి ప్రభు సన్నిధిలోకి నడిపించాలని